భారత్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసి సమీప గ్రామాల్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. భారత భూభాగంలో చిట్టచివరి గ్రామం పలన్వాలా. పాక్ రేంజర్లు కాల్పులతో గ్రామంలోని దుకాణాల షట్టర్స్ ధ్వంసమయ్యాయి. తరచుగా కాల్పులు జరుపుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం పలన్వాలా గ్రామం నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. ప్రస్తుతం నేనున్నది పలన్వాలా గ్రామం. లైన్ ఆఫ్ కంట్రోల్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఇది. భారత భూభాగంలో చిట్ట చివరి గ్రామం ఇది. ఈ గ్రామం తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత పాకిస్తాన్ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రారంభమవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యం, ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సమీప గ్రామాలపై కాల్పులు జరుపుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నా వెనుక మీకు కనబడుతుంది. ఈ పలన్వాలా గ్రామంలో రోడ్డుపై ఉన్నటువంటి అనేక దుకాణాలపై పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులు జరిపిన కారణంగా పెద్ద ఎత్తున ఇక్కడ బుల్లెట్స్కి సంబంధించినటువంటి మార్క్స్, అక్కడ దూసుకెళ్ళినటువంటి మార్క్స్ మీకు కనబడుతున్నాయి. ఒక్క షట్టర్ పైనే దాదాపు సుమారు 10-15 చోట్ల పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి షెల్లింగ్ కారణంగా మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా మీరు చూస్తుంటే పైకి ఇంకా చాలా వరకు మీకు కనిపిస్తున్నాయి చాలా దృశ్యాలు. ఇక్కడ రంధ్రాలు పడిపోయాయి పూర్తిగా బుల్లెట్ తాకిడికి. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా షట్టర్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోయినాయి. పూర్తిగా ఈ ఏరియాలో మొత్తం పలన్వాలా అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ వీధిలో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి షెల్లింగ్స్ కారణంగా పెద్ద ఎత్తున ఈ ఏరియాలో ఈ గ్రామంలో ప్రజలంతా కూడా భయపడి క్యాంపులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, బయట ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏరియాలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిమంది పలన్వాలా గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నాం. सब रात आए तो घबराते क्योंकि आप बॉर्डर के पास में हैं. हम देख रहे बहुत निशान देख रहे हैं पाकिस्तान के शेलिंग के कारण से बहुत नुकसान हो रहा है. तो रात के समय में यहाँ जीना कैसा, कितना मुश्किल हो रहा है आपको? रात के समय ऐसा है कि दिन के टाइम सुबह आते हैं और शाम को तकरीबन जो बच्चे हैं, लेडीज़ हैं और बुजुर्ग लोग हैं, वो वापस मतलब माटर रेंज से बाहर चले जाते हैं. 5 किलोमीटर 10 किलोमीटर से आगे चले जाते हैं और सुबह फिर वापस आ जाते हैं. लोग शाम को जो जहाँ से जो नियरेस्ट कहीं आश्रम है, आश्रम में चले जाते हैं और वहाँ पर खाने का कुछ बंदोबस्त है, वो रात का खाना वहीं पर खाते हैं. नहीं सर, हमें तो आदत ही होगी अभी यहाँ पे रहने की. तो पहले भी फायरिंग होती थी, पहले भी निकल गए हम. तो मैं छोटे थे तब भी बाहर ही रहे घर के. अभी आए हैं तो अभी फिर से हो गया. सर ये तो चलता ही रहेगा हमारे साथ. मुझे नहीं लगता पाकिस्तान के साथ कोई समझौता हो पाएगा भारत का, जहाँ कोई युद्ध हो पाएगा. बच्चे हैं, इनको देखे हुए भी हमें कम से कम भी कोई 4-5 दिन हो गए हैं. तो जैसे ही जहाँ पे अभी हमने हमारी फसलें जो पूरी तरह से पकी हुई हैं हमें काटने भी नहीं देते. कभी सुबह फायर कर देते हैं, कभी शाम को, और बड़े बड़े मोटर के गोले दागते हैं यहाँ पे. तो उसी वजह से हमने बच्चे और जो छोटे महिलाएं वगैरह हैं वो हमने यहाँ से भेज दी हैं. तो घर में सिर्फ 2-3 जन ही बचे हैं, तो वो कैसे करेंगे यहाँ पे काम? फसल पक गई है, अभी तो नुकसान ही है, वो तो हमें काटना पड़ेगा. फसल नहीं काटेंगे तो बीज पूरा खराब हो जाएगा. हमारी फसल पूरी साल की मेहनत हमारी बेकार जाएगी, क्यों हमने पूरे साल वो खाना है. अभी अगर नहीं बचेगा फसल और पशु की वजह से रुके हुए. कोई भी सेफ्टी नहीं है. हमारा माल मवेशी हर घर में खुला है, फसल पूरा बर्बाद हो रहा है. चल टूटा है, थोड़ा बहुत टूटा है, इतना नुकसान ज्यादा नहीं है क्योंकि लड़ाई हुई नहीं है. थोड़ी बहुत गोले पड़े हैं तो इतना नुकसान नहीं हुआ, पर लोग घरों से निकल चुके हैं. हर बार हमारे को नहीं है घर से बेकार होना पड़े. युद्ध चाहिए हमारे पाकिस्तान से. इनको पता चल जाए पाकिस्तान है क्या. पाकिस्तान यूपी जितना स्टेट पूरा पाकिस्तान नहीं है. हिंदुस्तान बहुत बड़ी पावर है. यूपी जितना स्टेट है ऐसे उछलता रहता है बगैर मछली के, जो है पानी नहीं मिलता मछली को. हमारे को चाहिए युद्ध एक बारी फैसला हो जाए. చూస్తున్నాం చాలా ఆక్రోషంతో, చాలా ఆవేదనతో ఇక్కడ పలన్వాలా గ్రామ ప్రజలంతా ఉన్నారు. కేవలం ఫిజికల్గా భౌతికంగా వాళ్ళ ఆస్తులే కాదు, పంటలు కూడా పూర్తిగా నష్టపోతున్నామని చెప్తున్నారు. పంటలన్నీ కూడా ఇప్పుడు చేతికొచ్చే దశకున్నాయి. వరి పంట పూర్తిగా ఇప్పుడు పండింది, దాన్ని చేతికొచ్చే దశ. దాన్ని కోసే సమయంలో ఈ ఫైరింగ్ జరగడం వల్ల, ఈ కాల్పుల విరమణ ఉల్లంఘన జరగడం వల్ల ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. నా వెనుక చూస్తున్నారు, ఇప్పటికే మొత్తం బుల్లెట్ల వర్షంతో వెనుక ఉన్నటువంటి ఈ దుకాణాలకు ఉన్నటువంటి షట్టర్స్ మొత్తం కూడా రంధ్రాలు పడిపోయినటువంటి సిచ్యువేషన్, ఒక జల్లెడగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కేవలం ఈ ఇల్లు
దుకాణాలే కాదు మొత్తం పంట పొలాలు నష్టపోతున్నారు. పంటలు కోసేందుకు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. దాని కారణంగా తామంతా కూడా నష్టపోవాల్సి వస్తుందని, ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ నుంచి షెల్లింగ్స్ వస్తాయనేటువంటి భయం మధ్య పూర్తిగా ఈ పలన్వాలా గ్రామ ప్రజలంతా కూడా బతుకుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ రాత్రి సమయాల్లో ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతంలో పలన్వాలా గ్రామంలో సరిహద్దు పక్కనే ఉన్నటువంటి గ్రామంలో జీవించడం వీరందరూ కూడా చాలా కత్తి మీద సాము లాంటి జీవితం వీరు గడుపుతున్నారు. ఎప్పుడు ఇక్కడ నుంచి షెల్లింగ్స్ వచ్చి పడతాయనేటువంటి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే వారం రోజులు గడిచింది. తమ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను, చిన్నారులను అందరినీ కూడా క్యాంపులకు పంపించారు. కేవలం మగవాళ్ళు మాత్రమే ఈ గ్రామంలో ప్రస్తుతం నివసిస్తున్నారు. వారంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, పాకిస్తాన్తో చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలి. అంతేకాని ప్రతిసారి ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి తామే దీనికి బలి కావాల్సి వస్తుంది. మొదటి గుండు తాకేది తమపైనే ఈ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి తమను రక్షించాల్సినటువంటి బాధ్యత, ఈ సమస్యను సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు కోరుతున్నారు. కెమెరామెన్ నాయక్తో వెంకటేష్, పలన్వాలా, LOC.